హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమెజాన్ ప్రైమ్లో బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమా అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇది అమెజాన్ ప్రైమ్లోకి వచ్చి 3 రోజులు అయిందన్నమాట. ఈ మూవీ రీసెంట్గానే రిలీజ్ అయింది. నాగశౌర్య గారు నటించిన లేటెస్ట్ మూవీ అన్నమాట ఇది. అయితే అట్టప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో అమెజాన్ ప్రైమ్లోకి ఓటీటీలోకి తొందరగా రిలీజ్ అయింది. ఈరోజు ఈ మూవీ ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే ఈ మూవీ ఎవరైనా మీరు ఇంకా చూడకపోతే అమెజాన్ ప్రైమ్లో ఉంది, చూసేయండి. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లోనే అవైలబుల్గా ఉందన్నమాట. ఈ సినిమా స్టార్టింగ్ మనకు టైటిల్స్ పడుతూ ఒక ఏఏ ద్వారా ఇద్దరు మనుషుల్ని కాల్ చేస్తూ ఒక పాప బాబుని ఎత్తుకొని పారిపోయేది, ప్లస్ ఒక రౌడీ మనుషుల్ని ఇద్దరిని కూర్చున్న వాళ్ళని చంపేసేది, అది ఏఏ ద్వారా చూపిస్తారు. వెనకాల నరేష్ గారు వాయిస్తో నరసింహస్వామి ఈ రాక్షసుల నుంచి మమ్మల్ని కాపాడు, మేమేమైనా తప్పులు చేసి క్షమించు అని చెప్పి వాయిస్ ఓవర్ వస్తుంటుంది. ఆ టైటిల్స్ అయిపోగానే మనకు ఇంకా ప్రజెంట్ చూపిస్తారన్నమాట. శ్రీదేవి గారు పూజ చేస్తూ వాళ్ళ హస్బెండ్తో భోజనానికి టిఫిన్కి బ్రేక్ఫాస్ట్కి కూర్చుంటారు. అయితే రాయి వచ్చిందని చెప్తే వాళ్ళ హస్బెండ్ ఉండి, అందుకే మన సూపర్ మార్కెట్లో తీసుకోమంటాను, నువ్వు ఎక్కడెక్కడో తీసుకుంటావు, మన సూపర్ మార్కెట్లో నాణ్యతమైన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అంటే, ఇది మీ సూపర్ మార్కెట్లోనే కొనేది అంటే, లేదు ఛాన్సే లేదు, మా సూపర్ మార్కెట్లో నాణ్యమైన వస్తువులే దొరుకుతాయి, మేము కల్తీ చెయ్యము అని అంటే, లేదు ఇందులో రాళ్ళు ఉన్నాయి, మీ షాప్లో కూడా కల్తీ చేస్తే మీ మీద కేసు వేయాలి అని చెప్పారు. కానీ ఎమ్మడే కోర్టు చూపిస్తారు. కోర్టులో శ్రీదేవి గారు ఇద్దరు ముసలోళ్ళు ఉంటారు, భర్త భార్య, వాళ్ళ స్థలాన్ని బ్రహ్మాజీ నెగిటివ్ రూల్ ఒక చిన్న ఆకురోడి అతను కబ్జా చేస్తాడనమాట. దాని మీద కోర్టులో చర్చ జరుగుతుంటుంది. మెయిన్ బ్రహ్మాజీ లేటుగా వస్తాడనమాట. ఆపోజిట్ లాయర్ వచ్చి పృథ్వీరాజు 30 years ఇండొచ్చి తన క్లయింట్ ఇప్పుడే వస్తున్నారు సార్ అంటే, అతను వస్తాడు, ఏందా ఇంత లేటు, కేసు హీరింగ్కి వచ్చినా కూడా ఇంత లేటా, కోర్టు అంటే రెస్పెక్ట్ లేదంటే, లేదు సార్ మీకు రీసెంట్గానే సర్జరీ జరిగిందని విన్నాను, అందుకనే చెప్పి మీ పేరు మీద పూజ చేసి మీ ఇంటికి వెళ్ళి ప్రసాదం వచ్చానని చెప్పి, ఇండైరెక్ట్గా లంచం వచ్చానని చెప్పి సైకిల్ చేసి చెప్తాడన్నమాట. జడ్జి కూడా బాగా ఇచ్చావట, బాగా ఇచ్చానంటే ఇంకా ఓకే అని చెప్పి కేసు ఇద్దరు వాదనాలైనాక కేసు బ్రహ్మాజీ గెలుస్తాడు, శ్రీదేవి గారు ఓడిపోతాడు. దాంతో శ్రీదేవి గారు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. బ్రహ్మాజీ గారు అంటారు, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో డబ్బున్నవాడిదే న్యాయం, మాలాంటి బ్యాడ్ బాయ్సే గెలుస్తారు, మీలాంటి నిజాయితీ పనులు ఎవరు గెలవలేరు, మీకు ఎవరు తోడు రారు అని అనగానే మన హీరో ఎంట్రీ ఉంటుంది అన్నమాట. హీరో తమ్ముడు అన్నమాట. తన అక్క అంటే చాలా ఇష్టం. ఇలా అన్నందుకు బ్రహ్మాజీని చితగొట్టి ఆ స్థలం వాళ్ళకి ఇప్పించేస్తాడనమాట. ఆ విషయం తెలిసినాక, ఇంతవరకు కాలు చేతులే ఇచ్చావు, ఇప్పుడు మనిషి తలకాయలు కూడా పగలగొడుతున్నావా, అసలు నీకేం సంబంధం ఈ కేసుతో, ఏదైనా కోర్టులో తెలుసుకోవాలంటే నువ్వు చేయలేని న్యాయం నేను చేశాను కదా అక్క, దాంట్లో తప్పేముంది, నీకోసమే కదా అంటే, ఏది నా కోసం రోడ్ల మీద తొట్టి గ్యాంగ్ వేసుకొని తిరగడం, ఏదో గొడవలు పెట్టుకోవడమైనా, అసలు నువ్వేం చేసావు అంటే, బీటెక్ చేశావు కదా అక్క అంటే, బీటెక్ చేసి ఏం చేస్తున్నావు, నిన్ను అమెరికాకు వీసాకు ట్రై చేయమన్నా కదా, ఎందుకు ట్రై చేయట్లేదంటే, నేను ట్రై చేస్తున్నా రావట్లేదు, అయితే నన్ను ఏం చేయమంటావు, ఈసారి నీ బ్లెస్సింగ్తో వెళ్ళేసి ట్రై చేస్తా అంటే, ఎమ్మడే వాళ్ళ బావ అజయ్ నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నారని వాళ్ళ వైఫ్ అడుగుతుంది కస్తూరి. నువ్వు నీ బ్లెస్సింగ్తోనే యూఎస్కి ట్రై చేశాడు, యూకేకి ట్రై చేశాడు, ఇంగ్లాండ్కి ట్రై చేశాడు, లండన్కి ట్రై చేశాడు, ఇలా అన్ని కంట్రీలకి ట్రై చేశాడు, ఇంకా రాలేదు, వీసా రిజెక్ట్ అయింది. ఇంకా మిగిలింది మాల్దీవ్స్, మలేషియా అండ్ బ్యాంకాక్ మిగిలింది. ఇప్పుడు కూడా ఆశీర్వాదిస్తూ వాటికి కూడా వీసా రాదు అని చెప్పి జోక్ వేస్తాడు. దాంతో హీరో వాళ్ళ అక్కుండి, లేదు ఈసారి నేను కూడా నీతో పాటు వస్తాను, అసలు నీకు ఎందుకు వీసా రిజెక్ట్ అవుతుందో తెలుసుకోవాలి అది ఇది అనేటప్పుడు హీరోలో ఊరిక సెంటిమెంట్ డైలాగులు, అంతేలే తల్లిదండ్రులు లేని పిల్లోని నన్ను ఇలా ఎన్ని మాట్లాడుతుంటే హీరోయిన్ శ్రీదేవి వాళ్ళ అక్క ఎమోషనల్ అయ్యి, నీకు ఒక్కటే నా అమ్మా నాన్న లేనిది నాకు కూడా లేరు కదా, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు, నీకేమైతే నేనేమైపోవాలి అని చెప్పి మాట్లాడుతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చి నెక్స్ట్ నీకు వీసా కానీ రాకపోతే మీ బావ అంతు చూస్తాను అని చెప్పి అంటారు. మీ ఇద్దరి మధ్యలో నేనేం చేశానని చెప్తారు. ఇంకా ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్తో అంటే వాళ్ళ బావ ఫ్రెండ్ హీరో కూడా క్లోజ్ అన్నమాట. నువ్వు మా బావ ఫ్రెండ్ కాకుండా నాకు వెల్విషర్గా నాకు ఒక వీసా రాకుండా ఉండడానికి నాకు మంచి ఐడియా ఏంటంటే, డైరెక్ట్గా చెప్పు, మీ అక్క అంటే ఇష్టం, మీ అక్కను వదిలి వెళ్ళడం ఇష్టం లేదు, అందుకే వీసా కావాలని క్యాన్సిల్ చేసుకుంటున్నాను అంటే, అప్పుడు మా అక్క నన్ను ఎరగదీసి మా అక్కే బలవంతంగా పంపించేస్తుంది అని అంటాడు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ కానిస్టేబుల్ వచ్చి, ఏం చేస్తున్నారు మీ ఇద్దరు పని పాట లేకుండా ఇక్కడ అంటే, ఏం ఖాళీగా కూర్చొని మాట్లాడుకుంటూ ఏం దీనికి కూడా అరెస్ట్ చేస్తారా అంటే, ఇలా మీలాగా ఖాళీగా కూర్చొని వ్యవసాయ తిరిగే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ ఉంటే మా పోలీస్ స్టేషన్ మొత్తం నిండిపోతాయి, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో హీరోకి ఒక ఐడియా వస్తుంది,
తను ఎవరైనా వాళ్ళకన్నా డబ్బున్న అమ్మాయి పెద్ద అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు వెంటబడి చిరాకు పెట్టిస్తే అమ్మాయి హీరో మీద కేసు వేస్తుంది, కంప్లైంట్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడు ఫారెన్స్కి వెళ్ళాలంటే కేసు ఉంటే అది వీసా రాదు కాబట్టి ఆ ప్లాన్ చేస్తాడు హీరో. దాంతో అమ్మాయిని వెంబడి పడుతూ ఉంటాడు. అలాంటి టైంలో హీరోకి హీరోయిన్ పరిచయం అవుతాడు అనమాట. అంటే వీళ్ళిద్దరూ ఒక సముద్రం కాడ వైజాగ్లో సముద్రం దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుంటే హీరోయిన్లే అరుస్తుంది, ఈ బైక్ ఎవరిదని. హీరో అంటాడు, ఎమ్మడే నాకు లిఫ్ట్ తీసుకుంపా అంటే ఎక్కడికంటే నేను చెప్తాను పా అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ ఇలా బి నెగిటివ్ వాళ్ళు కావాలని వచ్చాను అంటే ఈ ఫేస్బుక్లో పోస్ట్ చూసి వచ్చావా అమ్మ అంటే అవును సార్ అంటే అది 6 నెలల క్రితం పోస్ట్ అమ్మ, రోజుకు 3-4 వస్తుండే. ఆ వ్యక్తి డిశ్చార్జ్, అతనికి హెల్త్ ఆరోగ్యం బాగోయి ఎప్పుడో డిశ్చార్జ్ కూడా అయిపోయాడు. పోస్ట్ పెడితే సరిపోదు, దానికి మళ్ళీ రీపోస్ట్ కూడా పెట్టాలి. ఇలా బ్లడ్ అందింది ఇంకా ఎవరు రావక్కర్లేదని కూడా పోస్టులు పెట్టాలి. ఫేస్బుక్లో పోస్టులు చూసేయడం ఎగేసుకొని వస్తారని అనేసరికి హీరోయిన్కి హట్ అవుతుంది. హీరో పక్కన అవుతాడు. దానికి మీరు ఎందుకు నవ్వారు, నేను చేసి మంచి పనే కదా అని. అప్పుడే హీరో ఫోన్ చేసి ఎవరు అమ్మాయి పేరు ఏంటంటే మహాలక్ష్మి అని తెలుస్తుంది. నా పేరు మీకెందుకు అని చెప్పి హీరోయిన్ బైక్ దిగి వెళ్ళిపోతుంటే లేదు హీరోయిన్ ఎమ్మడి పడి నేను మిమ్మల్ని ప్రేమిస్తుందని పెళ్లి చేసుకుంటానంటే నీకు మా నాన్న ఎవరో తెలుసా అన్నప్పుడు సాయి కుమార్ గారు ఎంట్రీ చూపిస్తారు. సాయి కుమార్ గారు వచ్చి ఏసీపీ అన్నమాట. కొత్తగా వైజాగ్కి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తారు. ఆయన కేఏ సాయి విక్రమ్ అన్నమాట, సాయి కుమార్ గారి పేరు. ఆయన వస్తారన్నమాట. అయితే ఆయన వచ్చి అందరితో సిన్సియర్గా ఉండాలి, సిన్సియర్గా డ్యూటీ చేయాలి, మన వైజాగ్లో రౌడీలు అనే వాళ్ళే ఉండకూడదు, నేను సిన్సియారిటీని నమ్ముతాను, నా దగ్గర సిన్సియర్గా నిజాయితీగా ఉండాలని చెప్పి క్లాస్ పిక్తారు. తన కింద సీఏ అన్నమాట అప్పల్ రాజు, తనతో కూడా చెప్తాడన్నమాట. అయితే ఇది సాయి కుమార్ ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్కి ఏం చేశారు ఫస్ట్ రోజు అంటే ఇలా చేశానని చెప్పగానే వాళ్ళ వైఫ్ మనం పుట్టింటికి వెళ్ళిపోదాం రా, మీకు చెప్పా కదా నేను డ్యూటీ చేయొద్దని, అయినా మీరు ఎందుకు డ్యూటీ చేస్తున్నారు, ఓన్లీ యూనిఫామ్ వేసుకోమన్నా కదా, మీకు ఏదైనా అయితే నా 4 తులాల బంగారు అదే మంగళసూత్రం ఏమైపోవాలి అని చెప్పి వెళ్ళిపోవాలంటే తన కాలు పట్టుకొని ఆపబోతుంటే అప్పుడే అప్పలరాజు వచ్చి చూస్తాడన్నమాట. ఎమ్మటి బయటకు వచ్చి ఎందుకు వచ్చారంటే ఫైల్ ఇద్దామని సార్ అంటే ఎవరికి చెప్పకు ఇంట్లో విషయం అంటే అసలు ఏమైంది సార్ అంటే ఏం లేదు, నా వైఫ్ చాలా భయస్తురాలు, నేను డ్యూటీ యూనిఫామ్ వేసుకోవాలి కానీ డ్యూటీ చేయకూడదు అనుకుంటా అంటే దానికి రీజన్ ఏంటి సార్ అంటే ఎమ్మడే కట్ చేస్తాడు. ఈ మూవీలో ఎడిటింగ్ అనేది సరిగ్గా లేదు, కొన్ని విషయాలు సడన్గా కట్ అయిపోతాయి. ఇంక ఎమ్మటే మనకు హీరోయిన్ వస్తుంది అన్నమాట. హీరోయిన్ వచ్చి నాన్న నా ఎమ్మటే ఒక రౌడీ పడుతున్నాడు వాడు అంటూ చూడు అని అంటది. ఇంకా దాని తర్వాత వచ్చేసి మనకు మళ్ళీ కస్తూరిని చూపిస్తారు. అదే హీరో వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్తో మాట్లాడుతుంటుంది. వాళ్ళు ఇద్దరు విజయవాడ ఇది కాకినాడ అది అనంతపురంకి వెళ్ళాలి కానీ హీరోతో వల్ల విజయవాడకి వెళ్తున్నాను ఒక క్లబ్ పని మీద అని చెప్పి సరే అక్క మిస్ యూ అక్క అంటారు. ఇంకెమ్మడే శ్రీదేవి గారు అక్కడికి వెళ్తారు అన్నమాట. అనంతపురికి వెళ్ళి అక్కడ జడ్జిని కలుస్తారు. అక్కడే మనకు నరేష్ అన్నమాట, తను తాత అని పిలుస్తుంది. అమ్మ మీకోసమే వెయిట్ చేస్తుంది, ఇక్కడ మనకు న్యాయం జరుగుతుందా, ఆ స్థలాలు మనకు వస్తాయా అని ట్రై చేద్దాము అని చెప్పి జడ్జి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తుంది. వరదరాజు గోవిందప్ప అని ఇద్దరు రౌడీలు కదిరిలో వీళ్ళ రైతుల పొలాలన్నీ అక్రమంగా ఆక్రమిస్తారన్నమాట. దాని గురించి ఎవరికి కేసు వేసినా ఎవరు పట్టించుకోరు. అందుకని ఈ జడ్జి చాలా నిజాయితీ పరుడని ఈయన దగ్గరకు వచ్చి చెప్తుంది మొత్తం జరిగింది. అంటే నువ్వు ఇప్పుడు గోవిందప్పను అరెస్ట్ చేయించి అతని ద్వారా వరదరాజుని కూడా అరెస్ట్ చేయించి ఇద్దరిని జైల్లో వేయాలనుకుంటున్నావు అంటే అవును సార్ అంటే అది జరగదమ్మా, వాళ్ళు చాలా పవర్ఫుల్, వాళ్ళని మనం ఏం చేయలేమంటే ఇంకా అక్కడ నుంచి శ్రీదేవి లేచి వెళ్తుంటే నరేష్లా మా ఇంతేనమ్మా, ఎక్కడికి పోయినా ఇంతే, మనకు న్యాయం జరగదని పక్కన గాములో మనం చనిపోవడమే గతి, ఇంకా మనకు చావే గతి అంటే శ్రీదేవి ఉండి అది కస్తూరి ఉండి లేదు నేను చివరి వరకు పోరాడతాను, న్యాయం జరిగేదాకా నేను ఊరుకోను అని చెప్తుంది. ఏమంటే జడ్జి అది చూసి అమ్మ నీ నిజాయితీ నాకు నచ్చింది, నేను అది వాళ్ళ మీద ఎంక్వైరీకి ఆర్డర్ వేస్తాను, నాకు సాక్ష్యాలు మీరు గట్టిగా నిలబడాలంటే అది నిలబడతామంటారు. ఆ విషయము ఒక పోలీస్ ఆఫీసరు గోవిందప్పకు లీక్ చేస్తాడన్నమాట. గోవిందప్పకు ఫోన్ చేసి నీ మీద జడ్జి ఎంక్వైరీకి ఆదేశించాడు, తనకు ఎవరో వైజాగ్ నుంచి చెప్పారు కేసు అంటే వెంబడే ఆ జడ్జి దగ్గరికి వెళ్ళి జడ్జి భార్యని చంపేస్తారు. అలాగే వైజాగ్లో ఉన్న కస్తూరిని చంపడానికి మనుషులు పంపుతారు అన్నమాట. అప్పుడే కస్తూరి హీరో కార్తిక్ ఇద్దరు అక్క తమ్ముళ్ళు మార్కెట్కి వెళ్తారన్నమాట. అక్కడ ఎవరిదో సమస్య ఉందంటే కేసు ఎంక్వైరీ చేయడానికి. అప్పుడే ఇంకో సైడ్ సాయి కుమారు రౌడీల్ని పంపుతాడన్నమాట కార్తిక్ని బెదిరించమని. రౌడీలు హీరో ఫ్రెండ్ దగ్గరికి వచ్చి కార్తిక్ ఎక్కడైనా ఎంక్వైరీ చేస్తుంటే ఈ హీరో ఫ్రెండ్ కార్తిక్కి ఫోన్ చేసి నీకోసం రౌడీలు మార్కెట్కి వస్తున్నారు, జాగ్రత్తగా ఉండు, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ నీ మీద రౌడీలు పంపాడంటే కానీ
ఎమ్మటి అక్కడి నుంచి చూసి వాళ్ళ అక్కకి తెలియకుండా ఇద్దరు ముగ్గురిని కొడతాడు. తర్వాత వాళ్ళ అక్కని ఆటో ఎక్కించి పంపిస్తుంటే ఒక రౌడీ ఉండి ఒరే అది పారిపోతుంది దాన్ని చంపేయనరా అంటే అప్పుడు అర్థమైంది ఇది హీరోకి వాళ్ళు వచ్చింది తన కోసం కాదు వాళ్ళ అక్క కోసం అని. వాళ్ళ అక్కని చంపబోతుంటే అందరినీ చితగొడతాడు. మిమ్మల్ని ఎవరు పంపారా అనగానే అది చెప్పకుండానే ఆ రౌడీలు వాడి నుంచి పారిపోయి అక్కడికి పారిపోతాడు అన్నమాట. అప్పుడు జీవు ఎమ్మడి పడతాడు. జీవు ఎక్కినా మళ్ళీ వాళ్ళు తోసేస్తారు, కింద పడిపోతాడు. అప్పుడు ఎమ్మడే జీబుకున్న నెంబర్ చూసి తనకు తెలిసిన ఒక కానిస్టేబుల్కి ఆ నెంబర్ చెప్పి కనుక్కోమని డీటెయిల్స్ కనుక్కోమని చెప్తాడు. అలాగే ఈ రౌడీలు ఈ గోవిందప్పకు ఫోన్ చేసి అన్న చంపలేకపోయామన్నా తనకు ఒక తమ్ముడు ఉన్నాడు వాడు చాలా పవర్ఫుల్ వాళ్ళు మమ్మల్ని చితగొట్టాడంటే నేనే వస్తున్నా అని చెప్పి బయలుదేరుతాడు. ఇంకో సైడు సాయి కుమార్కి ఫోన్ వస్తుంది అన్నమాట. ఏసీపీ సాయి విక్రమ్కి ఫోన్ వచ్చి సార్ ఇలా కొంతమంది అన్నోన్ పర్సన్స్ ఒక జీబులో కత్తులు అవి పెట్టుకొని తిరుగుతున్నారు అనగానే ఎమ్మటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకుంటాడు అన్నమాట. పోలీస్ పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి వీడియో తీస్తూ కొడతాడు. అప్పటికి రౌడీ పక్కన ఉన్న అదే గోవిందప్ప పక్కన ఉన్న రౌడీలు అన్న చంపేద్దాం అంటే లేదు మనం ఆల్రెడీ ఎమ్మెల్యే సీటు కోసం ట్రై చేస్తున్నాం, ఇప్పుడు పబ్లిక్గా ఇలా పోలీస్ ఆఫీసర్ని చెప్తే అదొక పెద్ద న్యూస్ అవుతుంది, ప్లస్ ఇది మన ఊరు కూడా కాదు, ఇలా అయితే మనకు సీటు కూడా రాదు, అందుకే సైలెంట్గా ఉంటానని ఎంత కొట్టినా చెప్పడమాట నిజము, ఎందుకు వచ్చావు ఎవరిని ఈ కత్తులన్నీ ఏంటంటే చెప్పని కూడా చెప్పడం. అప్పుడే తన లాయర్ వచ్చి ఇతను రాయలసీమలో పెద్ద మనిషి ఇతనికి బెయిల్ తీసుకొని వచ్చాడంటాడు. అలాగే ఆ వీడియో డిలీట్ చేయమంటే ఈ వీడియో నెక్స్ట్ ఆదివారం అప్లోడ్ చేస్తాను ఇంటర్నెట్లో, వైరల్ అవుతుంది, చూసుకుందాం నీ సంగతి ఏందని. ఇంకా ఆ తర్వాత ఆ విషయం భార్యతో చెప్పి చిన్న కూతురికి పెద్ద కూతురికి చెప్పి అంటుంటే పెద్ద కూతురిని అంతేలే ఎవరెవరినో ఏదో చేస్తావు కానీ కార్తిక్ గారిని మాత్రం ఏం చేయలేకపోతున్నామని మాట్లాడుతుంది అన్నమాట. ఇంకా అప్పుడే ఫోన్ వస్తుంది, డిఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, ఏసీపీ నుంచి డీసీపీగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటే అదేంటి సార్ ఏసీపీ నుంచి డీసీపీగా ప్రమోషన్ ఇవ్వాలి కానీ ఇలా ట్రాన్స్ఫర్ చేసి డీసీపీగా మార్చడం ఏంటంటే లేదు మీకు ఒక టెస్ట్ పెడుతున్నాము, మీకు విజయవాడ ఎస్ఐకి ఇద్దరికి ఒక టెస్ట్ పెడుతున్నాము, మీ ఇద్దరు ఎవరైతే టెస్ట్ పాస్ అవుతారో వాళ్ళకు హై పొజిషన్లో జాబ్ ఇప్పిస్తాము, అది హై ప్రమోషన్ వస్తుంది అనగానే నేను ఏ టెస్ట్కైనా రెడీ సార్, నా సిన్సియారిటీ ఏంటో నిరూపించుకుంటాను అంటాడు. చిన్న కూతురుంది అదేంటి ఎవరైనా మంచిగా వర్క్ చేస్తే నిజాయితీగా చేస్తే ప్రమోషన్ ఇవ్వాలి కానీ ఇలా ట్రాన్స్ఫర్ చేశారు, ఆయన ఎక్కడికంటే కదిరికి అంటారు. ఇంకా వీళ్ళు నలుగురు కదిరికి బయలుదేరుతారు అన్నమాట. అక్కడికి వెళ్ళగానే అక్కడ మున్నుస్వామి అని సీఏ పరిచయం అవుతాడు. సార్ రండి లగేజ్ అయ్యి నేను మోస్తా అంటే నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు అంటే రండి మనం లోపల అన్నీ సర్దుకోవాలో వారం పడుతుంది మన లగేజ్ లోపల మన వస్తువులని సర్దా అంటే లేదు సార్ ఆల్రెడీ కుర్రాలు వచ్చి సర్దీశారంటే ఎవరై అని తలుపు తీయగానే హీరో కార్తిక్ ఉంటాడు అన్నమాట. హీరోయిన్ని చూసి ఏం నాకు చెప్పా పెట్టకుండా వచ్చేస్తారా, అందుకే మిమ్మల్ని ఫాలో అవుతూ నేను వచ్చేసాను అని అంటాడు. తర్వాత అండి మామయ్య అత్తయ్య కుడికాలు లోపలికి పెట్టి రండి అంటే ఎవరైనా నీకు మామయ్య అత్తయ్య అంటే అదేం సార్ మీ అల్లుడు మామయ్య అత్తయ్య అంత ప్రేమగా పిలుస్తుంటే ఎవరై మా అల్లుడు ఏం కాదు అంటాడు. ఇంకా లోపలికి వస్తాడు. లోపలికి వచ్చినాక హీరోతో పాటు ఇంకో ఫ్రెండ్ కూడా ఉంటాడు. ఎవడు అంటే ట్రైన్లో పరిచయం అయ్యాడు అంటే ట్రైన్లో పరిచయం అయ్యాడని ఇంటికి తీసేసుకొని వచ్చేస్తావా, అసలు ఎవరో వేరే కనుక్కోవాలంటే పేరు అడితే అరవింద స్వామి అన్నమాట, తన ఫ్రెండ్ అని చెప్తాడు, తను కూడా ఇతోనే ఉంటానని చెప్తాడు. ఇంకా తర్వాత సాయి కుమార్లో డ్యూటీకి వెళ్ళే ముందు నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందామని మున్నుస్వామి మర్చిపోయిన అప్పాజీ అంటున్నా, మున్నుస్వామిని పోయి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందామంటే లేదు సార్ ముందు మనం ఇద్దరు రాక్షసుల్ని గెలవాలి అని చెప్పి సార్ మీతో పాటు ఆ కుర్రాలని కూడా తీసుకురండి, వాళ్ళు కూడా ఆ రాక్షసుల్ని చూసి మీ అమ్మాయిని వదిలేసి పారిపోతారంటే వాళ్ళని కూడా తీసుకొని వస్తాడు. అప్పుడే మనకి ఫస్ట్ విలన్ దగ్గరికి గోవిందప్ప దగ్గరికి తీసుకుపోతాడు. అక్కడే గోవిందప్పని చూస్తాడు. రూల్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేయించేది గోవిందప్పే, తనని ఆ ఊళ్ళో అవమానించాడు కదా అందుకని తనని ట్రాన్స్ఫర్ చేసి ఈ ఊరికి తీసుకొని వచ్చి ఈ ఊళ్ళో తను ఏంటో నిరూపించి అలాగే ఎమ్మెల్యే అయినాక తను అంతు చూడాలి అని ప్లాన్ చేస్తాడు. ఇంకా తనకు వార్నింగ్ ఇస్తాడు అన్నమాట. తన ముందే ఇద్దరిని చంపేస్తాడు. మామూలుగా ఇద్దరు గోవిందప్పని చంపడానికి వచ్చారని చెప్పి పోలీస్ వీళ్ళని అరెస్ట్ చేయని చెప్పి చెప్తాడనమాట. అయితే అరెస్ట్ చేసి తీసుకుపోతాడు. వాళ్ళు తప్పించుకుని మళ్ళీ గోవిందప్ప మీద అటాక్ చేస్తే వాళ్ళిద్దరిని సాయి కుమార్ ముందే చంపేస్తారన్నమాట. చంపేసి రేపు నీ పరిస్థితి కూడా ఇదే అంటే భయపడతాడు. ఆ తర్వాత అసలు ఈ గోవిందప్ప ఎవరంటే మీరు చూసి ఇంగోళ్ళు కూడా ఉన్నారు, ఎవరో అంటే వరదారెడ్డి అని చెప్తారన్నమాట. ఆ ఈ గోవిందప్ప ఏమో కేసులు పోలీసులకి దొరకకుండా శాస్త్రాలు దొరకకుండా మనుషుల్ని చంపుతూ ఉంటాడు, కబ్జాలు చేస్తుంటాడు. కానీ వరదారెడ్డి పబ్లిక్గానే మనుషులందరినీ చంపేస్తూ ఆ కేసుల్ని వేరే వాళ్ళ మీద వేస్తుంటాడు అన్నమాట. అప్పుడే ఒక సీన్ చూపిస్తారు, ఒక ఎంఆర్ఓ వస్తే రైతుల ద్వారానే ఆ ఎంఆర్ఓని చంపించేస్తారన్నమాట. అది చూపించేసరికి సాయి కుమార్ చాలా భయపడతాడు. ఇంకా అక్కడికి తీసుకుపోయినాక
వరదారెడ్డి ఉండి నిన్ను ఆ గోవిందప్పే కదా పంపింది, నాకు క్లోజ్ అయ్యి నా అంతు చూడమని పంపాడు కదా, నీ అంతు చూస్తా అని చెప్పి సాయి కుమార్తోనే మేకను బలిస్తాడు అన్నమాట. ఆ విషయం వచ్చి వైఫ్కి చెప్పగానే ఇక్కడ ఈ ఊళ్ళో ఇద్దరు రాక్షసులు ఉన్నారా, అయితే వీళ్ళిద్దరి నుంచి మనం ఎలా తప్పించుకోవాలని చెప్పి అప్పుడే హీరోయిన్ సాయి కుమార్ ఇద్దరు వచ్చి వీళ్ళ హీరో దగ్గరికి వచ్చి తనకి హెల్ప్ చేయమని ఆ వరదారెడ్డిని కొట్టమని చెప్పి ఫస్ట్ గోవిందప్పని కొట్టమని అంటే హీరోయిన్ నువ్వు ఆల్రెడీ గోవిందప్పని కొట్టావు కదా, ఇప్పుడు వరదారెడ్డిని కొట్టాలి అని చెప్పి హీరోని రిక్వెస్ట్ చేస్తాడు. హీరోలో సర్లే ఆలోచించి కొడతాలే అని చెప్తాడన్నమాట. తర్వాత బాల్లో కూర్చొని ఈ మున్నుస్వామితో వీళ్ళతో మాట్లాడుతూ అసలు ఈ వరదారెడ్డిని ఎలా కొట్టాలి అనుకున్నప్పుడు ఇలా ఖరీదీలో నరసింహస్వామి జాతర వస్తుంది, ఆ జాతరలో జనాలు ఫుల్ ఉంటారు, ఆ జాతరలో కొట్టి నువ్వు తప్పించుకోవచ్చు అని చెప్పి ఐడియా ఇస్తాడు. దానికి ముందు హీరో వాళ్ళ అక్క ఫోన్ చేస్తుంది, నువ్వు ఎక్కడున్నావు అంటే బెంగళూరుకి వచ్చాను, వీసా పని మీద బెంగళూరులో ఉన్నాను, నమ్మకపోతే పక్కన వాళ్ళతో మాట్లాడేది వాళ్ళ ఫ్రెండ్తో కూడా మాట్లాడిస్తాడు. ఇంకా దాంతో అజయ్ ఉండి వాళ్ళ హస్బెండ్ ఉండి నీ తమ్ముడు బెంగళూరులో ఉన్నాడు కదా, ఇంకా నీ పని నువ్వు చూసుకోవచ్చు, వారం దాకా వాళ్ళు రాడు అంటే వీళ్ళు కూడా కదిరికి వస్తాడు. సేమ్ అందరు అదే జాతర రథోత్సవంలో ఉంటారన్నమాట. సేమ్ అందరు అదే రథోత్సవం జాతరలో ఉంటారన్నమాట. ఇంకా అక్కడికి వచ్చి ఫస్ట్ మిగిలిన రౌడీలందరినీ తెలియకుండా ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వస్తాడు. ఈ వరదారెడ్డిని కొట్టబోతున్న టయానికి గోవిందప్ప వీళ్ళిద్దరూ ఎమ్మెల్యే సీటు గోవిందప్పకి వస్తుంది అన్నమాట, వరదారెడ్డికి కాకుండా. అందుకని వరదారెడ్డి ఏం చేస్తాడు, గోవిందప్పని చంపేయాలని జాతరలో ప్లాన్ చేస్తాడు. ఆ విషయం లీక్ అయిన గోవిందప్ప వరదారెడ్డిని చంపాలని జాతరలో ప్లాన్ చేస్తాడు. ఇలా వీళ్ళిద్దరు మనుషులు వస్తారు, వీళ్ళిద్దరు మనుషులు వాళ్ళు కొట్టుకుంటారు, హీరో కొంతమందిని కొడతాడు. అదే టైంలో గోవిందప్ప మీద కూడా అటాక్ చేస్తాడు. గోవిందప్ప కూడా మనుషుల్ని కొట్టి వరదారెడ్డిని చంపాలని వస్తున్న టైంలో అది చూసిన హీరో ఇది గోవిందప్పని తలకాయ నరికేసి జై వరదారెడ్డి అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. అంటే తన మొహానికి పసుపు పూసుకుంటాడు అన్నమాట. ఎమ్మడే అది వాళ్ళ అక్కని చూసి అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఏంటి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే అప్పుడు వాళ్ళ అక్కతో చెప్తే ఇలా నిన్ను చంపాలని వాళ్ళు చూశారు, అందుకే అది కనుక్కోవడానికి వచ్చా, జాతరలో కూడా వాడు నిన్ను చంపడానికే కత్తిట్టాడు, నీ మీనికి వచ్చాడు, ఎందుకంటే వాళ్ళ అక్క పీక ఇలా కూర్చొని తగులుతుంది అన్నమాట. రూల్ ప్రకారం వాడు చంపాలనుకునేది వరదారెడ్డిని కాదు, గోవిందప్ప చంపాలనుకునేది హీరో వాళ్ళ అక్కనమాట. దాంతో అందుకని చంపేస్తాడు. ఆ విషయం చెప్పగానే హీరో వాళ్ళ అక్క కోప్పడి వాడిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది. దాంతో బాధతో వెళ్ళిపోతాడు అన్నమాట. అప్పుడే నరేష్ వచ్చి నువ్వు చాలా తప్పు పని చేసావయ్యా, మా ఊరు బాగు కోసం ఇంతకుముందు ఎంఆర్ఓ ఆయన వైఫ్ ఇద్దరు వస్తారు. ఎంఆర్ఓ వీళ్ళు గోవిందప్ప వరదారెడ్డి వీళ్ళిద్దరు ఒకే పార్టీ అన్నమాట. అయితే ఈ గోవిందప్ప అన్న వరదారెడ్డి చెల్లెల్ని లవ్ చేశాడని వరదారెడ్డి గోవిందప్ప అన్నని చంపేస్తాడు. ఆ విషయం తెలుసుకొని వీళ్ళిద్దరు విడిపోతారు. అయితే వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఈ ఎంఆర్ఓ అని ఒక అతను వచ్చి జనాలకి హెల్ప్ చేయాలని వస్తాడు. ఏమవుతుందంటే వీళ్ళ రైతులు లోన్లు తీసుకుంటారు కదా బ్యాంకులలో పొలాల కోసం, ఆ లోన్లు తీర్చనీయకుండా ఆపేసి ప్లస్ బ్యాంకు వాళ్ళు వచ్చి ఆ పొలాలు వేలం పాటేసినప్పుడు ఎవరు వేలం పాట కొనకుండా వీళ్ళే కొని ఆ పొలాలని వీళ్ళు దక్కించుకుంటుంటారు. ఆ విషయం ఎంఆర్ఓకి చెప్తే నేను మీకు న్యాయం చేస్తానని చెప్పగానే ఆ విషయం తెలుసుకున్న గోవిందప్ప వరదారెడ్డి వీళ్ళిద్దరు వచ్చి వాళ్ళ వైఫ్ని ఆ ఎంఆర్ఓని ఇద్దరిని కాల్చి చంపేస్తాడు. తర్వాత వాళ్ళ ఇల్లుని కూడా కాల్చేయమన్నప్పుడు ఒక అమ్మాయి అదే మనకి ఫస్ట్లో యానిమేషన్లో ఒక ఆమె పిల్లోని కొడుకు అబ్బాయిని ఎత్తుకొని పారిపోతుంది, అదే ఆ బాబుని తీసుకొని పారిపోతుంది సిటీకి వైజాగ్కి వెళ్ళిపోయి అక్కడ ఎవరో కారులో ఫ్యామిలీ వెళ్తుంటే సార్ నాకు మీ ఇంట్లో ఏమైనా పని ఉంటే ఇయ్యండి సార్, మా తమ్ముడికి ఫుడ్ తినిపియాలి, అలాగే మా తమ్ముడిని చదివియాలంటే వాళ్ళకు నచ్చి వాళ్ళు ఈ ఇద్దరు పిల్లల్ని కూడా పెంచుకుంటారు అన్నమాట. వాళ్ళు ఎవరో కాదు మన హీరో వాళ్ళ అక్క, వాళ్ళకు కొడుకుంటారు, అతని అజయ్ అన్నమాట. అలాగే అజయ్ అక్కడే పరిచయం అయ్యి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. అలా చూపిస్తారు అన్నమాట. మా అక్క ఇచ్చిన మాటని పక్కా తీరుస్తాడు. మీ అక్క కాదు సార్, మీ నాన్న ఇచ్చాడు మాట, ఆ ఎంఆర్ఓ ఎవరో కాదు మీ నాన్నే, మీ అమ్మ నాన్నని చంపాడు ఆ వరదారెడ్డి గోవిందప్ప అనగానే హీరోకి చాలా కోపం వచ్చి బైక్ వేసుకొని పోయి ఆ వరదారెడ్డి వాళ్ళ తోటలాగా ఉంటుంది, పశువు కొట్టలాగా, అందులోకి వెనకాల నుంచి పీక పట్టుకొని వార్నింగ్ ఇస్తాడు అన్నమాట. నీ అంతు చూస్తాను, నువ్వు ఇంతవరకు పోలీస్ స్టేషన్ కోర్టు మెట్లు ఎక్కలేదన్నావు కదా, నిన్న ఆ మెట్లు పోలీస్ స్టేషన్ ఎక్కిస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఎవరో కనుక్కోమని చెప్పి ఆ వరదారెడ్డి కొడుకునుల్లా ఊళ్ళో ఉన్న మనుషుల మీదకి రౌడీల్ని పంపుతారు అన్నమాట. ఆ విషయం తెలిసిన హీరో ముసుగేసుకొని వచ్చి అందరినీ కొడతాడు. అదే టైంలో హీరోయిన్ అదే వాళ్ళ అక్క కూడా వచ్చి చూస్తుంది అన్నమాట. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఉండి వెన్నెల కిషోర్ ఎంట్రీ వస్తుంది అన్నమాట, సిద్ధప్ప అన్నమాట. మామూలుగా దీనికి ముందు ఏం చేస్తాడంటే వరదారెడ్డి ఆ గోవిందప్ప మర్డరు వరదారెడ్డి చేయించాడని చెప్పి గోవిందప్ప మర్డరు వరదారెడ్డి చేయించాడని చెప్పి వరదారెడ్డికి సీట్ ఇయ్యరన్నమాట. ఇలాంటి
క్రిమినల్స్ని మా పార్టీలో పెట్టుకోమని చెప్పి హైకమాండ్ సీట్ ఇయ్యరు. దాంతో వర్ధారెడ్డి ఏం ప్లాన్ చేస్తాడు, ఒక మనిషిని గెటప్ సీన్ని ప్లాన్ చేసి వాళ్ళకు 50 లక్షలు ఇచ్చి తనే ఈ మర్డర్ చేసినట్టు లొంగిపోమంటాడు. అలా లొంగిపోతాడు అన్నమాట. ఆ తర్వాత హీరో వెన్నెల కిషోర్ అమెరికాలో ఉంటాడు. గోవిందప్పకు 3వ తమ్ముడు అన్నమాట. మొత్తం వాళ్ళు ముగ్గురు, అన్న చచ్చిపోయి ఉంటాడు. ఈ గోవిందప్ప మిడిల్, వెన్నెల కిషోర్ చివర అన్నమాట. వెన్నెల కిషోర్ ఫారెన్ నుంచి వస్తాడు. గోవిందప్ప తమ్ముడు సిద్ధప్ప వెన్నెల కిషోర్ అన్నమాట. ఫారెన్ నుంచి వస్తాడు. హీరో రప్పిస్తాడు. హీరో వచ్చి, అన్న మీ అన్న చనిపోయిన కాడి నుంచి మాకు ఎవరు లేరన్నా, నువ్వే పార్టీ తరపున నిలబడాలన్నా, నువ్వే వాళ్ళని ఎదిరియాలన్నా అని చెప్పి వర్ధారెడ్డిని ఎదిరియాలని చెప్పి వర్ధారెడ్డి ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి, నాన్ననే చెప్పావు కదా, నీకు పోటీగా నేను నించుంటాను అని చెప్పి డైలాగులు చెప్తాడు. అక్కడ వెన్నెల కిషోర్తో కొంచెం కామెడీ అదంతా నడుస్తుంది. ఇంకా తర్వాత వచ్చేసి ఎవరనేది ఎంక్వైరీ చేసినప్పుడు తెలుస్తుంది అన్నమాట. వర్ధారెడ్డి కొడుకు వచ్చి, నాన్న నువ్వు 20 ఏళ్ల క్రితం ఒక ఎంఆర్ఓని చంపావు కదా, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కూతురే ఈ కస్తూరి, అలాగే వాళ్ళ కొడుకే కార్తిక్, వీళ్ళిద్దరు అక్క తమ్ముళ్ళు, వాళ్ళ అక్క జోలికి ఎవరైనా వెళ్తే కార్తిక్ ఊరుకోడు అని చెప్పి, దాంతో ఎమ్మటే కార్తిక్కి ఫోన్ చేసి, మీ అక్క జోలికి వెళ్తే నువ్వు ఊరుకో అంటావు కదా, ఇప్పుడు మీ అక్కనే నేను చంపైపోతున్నాను, దమ్ముంటే కాపాడుకో అంటాడు. అప్పుడే వాళ్ళ అక్కకి యాక్సిడెంట్ అవుతుంది. వాళ్ళ అక్క ఎక్కడుందో ఎత్తుక్కొని వాళ్ళ అక్కని హాస్పిటల్కి తీసుకుపోతాడు. హాస్పిటల్కి మనుషులు రౌడీలని పంపుతాడు అన్నమాట. రౌడీలు అందరూ వస్తే ఆ రౌడీలందరినీ కొట్టేస్తాడు. అలాగే వర్ధారెడ్డి కొడుకు కూడా వస్తాడు. కొడుకును కూడా కొట్టి కిడ్నాప్ చేస్తాడు అన్నమాట. ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్న అక్కని చూడడానికి పోతే వాళ్ళ అక్క హీరో మొహం చూడదన్నమాట. దాంతో బాధతో వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో లొంగిపోతాడు. ఇంకా క్లైమాక్స్లో ఇది వర్ధారెడ్డి అండ్ హీరో కార్తిక్ ఇద్దరు కోర్టులో నించుంటే, మర్డర్ ఎందుకు చేసావంటే వర్ధారెడ్డి చేయమన్నాడు అని చెప్తాడు. దీనికి ముందు ఏం చెప్తాడంటే, గెటప్ సీన్తో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, నేను ఏం చంపలేదు, నాకు 50 లక్షలు ఇచ్చి వర్ధారెడ్డి ఇలా లొంగిపోమని చెప్పాడని చెప్పడంతో అందరు వర్ధారెడ్డిని నిలదీస్తారన్నమాట. దాంతో కోర్టుకు రావాల్సి వస్తుంది. అలా కోర్టులో వచ్చినాక సాక్ష్యం లేదంటే వర్ధారెడ్డి వైఫే వచ్చి, అవును నా భర్తే చంపమని చెప్పి ఇలా డబ్బులు ఇచ్చాడని వాళ్ళ హస్బెండ్కి వ్యతిరేకంగా చెప్తుంది. ఆ తర్వాత దాంతో వాళ్ళిద్దరిని 14 రోజులు రిమాండ్లో పంపితే, కోర్టు మెట్లు దిగేటప్పుడు, సార్ నువ్వు ఎందుకు నాకు విరుద్ధంగా చెప్పావంటే, మన కొడుకును వాడు కిడ్నాప్ చేశాడు, కిడ్నాప్ చేసి ఇలా నిజం చెప్పకపోతే చంపేస్తా అన్నాడు, అందుకే కొడుకు ప్రాణాల కోసం నీ మీద అలా చెప్పాను అనగానే ఎమ్మడి కత్తి తీసుకొని పోయి కార్తిక్ని పొడుస్తాడు అన్నమాట. ఒక పొడుపు ఎమ్మటే కత్తి పట్టుకొని వర్ధారెడ్డిని చంపబోతుంటే వాళ్ళ అక్క ఆపుతుంది, వద్దు అని ఆగిపోతాడు. దాంతో మళ్ళీ 2 సార్లు పొడుస్తాడు. దాంతో కస్తూరి శ్రీదేవి వాళ్ళ అక్క ఎమ్మడే పక్కనే ఉన్న సాయి కుమార్ గన్ను తీసుకొని కాల్ చేసి చంపేస్తుంది అన్నమాట. కాల్ చేసి చనిపోగానే వాళ్ళ తమ్ముడి దగ్గరికి వచ్చి పట్టుకుంటుంది పడిపోబోతుంటే, చూసావక్క నువ్వు కూడా మర్డర్ చేసావు అంటే, న్యాయం కోసం చంపడం వేరు, పగ కోసం చంపడం వేరు అని చెప్తుంది. ఇంకా దాని తర్వాత ఒక 5 నెలల తర్వాత అని చూపిస్తాడు. 5 నెలల తర్వాత మన వెన్నెల కిషోర్ ఎమ్మెల్యే అవుతాడు అన్నమాట, గెలుస్తాడు. అందరికీ ఇళ్ల స్థలాలు అవన్నీ పేదల దగ్గర లాక్కున్న స్థలాలు పేపర్లు రిటర్న్ పేదలకే ఇస్తుంటాడు. దాంతో తర్వాత హీరో ఫ్రెండ్, పక్కనున్న ఫ్రెండ్ వెన్నెల కిషోర్తో మాట్లాడతాడన్నమాట. వెన్నెల కిషోర్ని ఇలా అడుగుతాడు, మీ అన్నం చంపింది మావాడే తెలిసి కూడా నువ్వు ఎందుకు మా వాడికే సపోర్ట్ చేసావంటే, ఇక్కడికి వచ్చినాక తెలిసింది మా అన్న ఎంత ద్రోహి, ఎంత విలనో, ఎంత కుర్రుడు అని. అలాంటి వాడు బతుకున్నా ఒకటే, చనిపోయినా ఒకటే, అందుకే నేను అలాంటి వాడిని కాదు, అందుకే ఇలా జనాలకు మంచి చేయాలనుకున్నాను, అందుకే మీ వాడిని ఏమి చేయలేదు, మీ వాడికి నా సపోర్ట్ ఇచ్చానని చెప్తాడు. ఇంకా దాంతో తర్వాత హీరో హీరోయిన్ కలిసిపోతాడు, సినిమా అనేది అయిపోతుంది. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎలాంటి మూవీ పూర్తి స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కావాలనేది కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.